జై శ్రీరామ్ అందరికి. మనం మంచి విషయాన్ని అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకా మనం పొద్దున్న లేవగానే దేవుడికి పూజ చేసుకునేసి ఇంకా మన హనుమాన్ చాలీసాని అయితే చదువుకున్నాం. పొద్దున్నే ఇంకా మనం మంచిగా ఒక షేక్ అయితే చేసుకుని తాగేసి ఇంకా సంక్రాంతి అంటే అందరికి తెలిసిందనమాట. ఎక్కడెక్కడి నుంచో అమెరికా నుంచి పెద్ద వాళ్ళు అన్నోళ్ళు ప్రతి ఒక్కరు అయితే వస్తారనమాట. మా సుదర్శనుడు అయితే బెంగళూరు నుంచి వచ్చాడు జాంకాయలు దొంగతనం చేసేయడానికి. ఇంకా మన కేవీపీ యూత్ అందరికి ఫుల్ వర్క్ అయితే ఉంటుందన్నమాట. ఒక 4 days అయితే, అంటే ఆ 4 days మన క్రికెట్ మ్యాచెస్ అయితే ఉంటాయి. అందుకే మనం ప్రాక్టీస్ అవుతున్నాం మంచిగా. అలా మనం ఇంటికి రాగానే మన మీల్ కంప్లీట్ చేసుకునేసి ఇంకా మనం ఈవినింగ్ కాసేపు వాలీబాల్ అయితే ఆడుకున్నాం. అలా వాలీబాల్ టోర్నమెంట్ అయిపోగానే మనం ఇంటికి అయితే వెళ్ళేసి అలా మంచిగా నా ప్రీ వర్కౌట్ మీల్ అయితే తీసుకునేసి ఇంకా మనం క్రియేటిన్ కూడా తీసుకునేసి జిమ్ కి అయితే స్టార్ట్ అయిపోయాను. మామ ఇంక ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి బ్యాక్ అండ్ బైసెప్ అనమాట. బ్యాక్ ఒక 3 వేరియేషన్స్, బైసెప్ ఒక వేరియేషన్ మంచిగా అయితే ట్రైన్ చేసుకున్నా. మామ హనుమంతుడి శరీరం కాకుండా మనసే ఎందుకు ఆయుధమైంది. హనుమంతుడికి శరీర బలం అపారంగా ఉంది, కానీ ఆయనకి తెలుసు శరీరం కంటే మనసే నిజమైన ఆయుధం అని. స్థిరమైన శక్తి లేకపోతే మనసు దారి తప్పుతుంది. హనుమంతుడి మనసు భయం లేని, సందేహం లేని రామనామంతో నిండింది. అందుకే ఆయన ఏ పనిలోనైనా ముందుగా ఆలోచించాడు, తర్వాత చర్య తీసుకుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే బలం చేతుల్లో కాదు మనసులో ఉంటుంది. అలా మంచిగా మన వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకునేసి లాస్ట్ లో హ్యాండ్ స్టాండ్ కూడా అయితే ప్రాక్టీస్ చేసుకున్నా. అలా ఇంటికి వెళ్ళగానే ఫ్రెష్ అయిపోయి నా మీల్ అయితే కంప్లీట్ చేసుకునేసి ఇలా మంచిగా నా డే అయితే కంప్లీట్ చేసుకునేసి అందరికీ జై శ్రీరామ్.